హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలోని మీషో నుండి తెప్పించిన 9 స్టెయిన్లెస్ స్టీల్ స్టోరేజ్ బాక్సెస్ అనేవి చూపించబోతున్నానండి. అన్నీ కూడా స్టీల్ ఐటమే. ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా మీషో హాల్ వీడియోస్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ప్లాస్టిక్ కానివ్వండి, హోమ్ డెకరేషన్, ఇలా చాలా చేసాం కదా. ఇవన్నీ ఏంటంటే స్టీల్ ఐటమ్ అన్నమాట. సో ఇవి ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దానికంటే ముందు వీడియోని అయితే ఒక లైక్ చేసేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ప్రోడక్ట్ చూసుకుంటే ఫస్ట్ అయితే చూపించబోయే ముందు మీరు వీడియోని కనుక 4th మే కంటే ముందు కానీ 4th మేని కానీ చూస్తున్నట్టయితే మహా సండే సేల్ అనేది నడుస్తుందండి. ప్రైజెస్ తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రోజు వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ప్రైజెస్ మళ్ళీ నార్మల్ ప్రైజెస్కి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదైతే ఫస్ట్ది మనకి ఏంటంటే తాలింపులు మసాలాలు అన్నీ వేసుకునేది ఇలా డిఫరెంట్గా అంటే వేరుగా వచ్చేస్తాయి అన్నమాట. పైన అయితే మనకి కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ప్రతి దానికి విడివిడిగా స్పూన్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. పైన ప్లాస్టిక్ వచ్చింది, అలాగే మనకి కనిపిస్తుంది కదా అది కూడా ప్లాస్టిక్ వచ్చిందనమాట. బాక్స్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. కానీ అవన్నీ ఏంటంటే దానికి అన్నీ కట్టి పడేసేలాగా ఉండవు, లూజ్గా దేనికి అది వచ్చేస్తుంది. అలాగే తక్కువే పడతాయి, మనకి తాలింపులు అవి వేసుకోవడానికి అయితే బాగుంటుంది. స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కింద స్టాండ్లా వచ్చింది కదా, ఇదైతే చాలా బాగుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఏవైనా స్పైసెస్ కానివ్వండి ఇలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి 7 బాక్సెస్ అనేవి వచ్చాయన్నమాట. దీంట్లో ప్రతిదానికి డిఫరెంట్ స్పూన్స్ అనేవి వచ్చాయి. పైన అయితే ప్లాస్టిక్ వచ్చింది మూత దగ్గర. మనకి ఏది ఎందులో ఉందనేది కూడా కనిపిస్తుంది క్లియర్గా, వెతుక్కునే పని అనేది ఉండదన్నమాట. ఓకే, ఫస్ట్ ప్రోడక్ట్ అయితే బాగుందన్నమాట. ఇదైతే నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దామండి. ఇదైతే గీ పాట్ అన్నమాట. నెయ్యి వేసుకుంటారు కదా గిన్నె. మనకి ఏంటంటే ఇది చిన్న చెంబు సైజు లాగా వచ్చింది, ఒక చిన్న బాక్స్ లాగా ఉంది. చూడడానికి అయితే క్యూట్గా ఉంది. స్టీల్ క్వాలిటీ కూడా బాగుందన్నమాట. దీనికి ఒక చిన్న స్పూన్ అనేది ఇచ్చారు, ఎక్కువ ఏమీ రాదు, దాంతో కొంచెం వస్తుంది చిన్నది. మూత కూడా చాలా క్వాలిటీగా ఉందండి. కాకపోతే ఏంటంటే మూత అలాగా మనం ఒక బాక్స్ లాగా ఫిక్స్ చేసుకోవడానికి ఉండదు, విడిగా వచ్చేస్తుంది అనమాట. జస్ట్ మూత అలా వేసుకోవడానికి మాత్రమే, మనకి ఫిక్స్ అయిపోయి ఉండదు. ఓవరాల్గా ప్రొడక్ట్ అయితే బాగుంది, కాకపోతే మూత మనకి ఫిక్స్ ఉండదు అనమాట. సో అది చూసి నచ్చితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. ఇది కూడా ఒక స్టోరేజ్ది. ఏంటంటే మనం కందిపప్పు పెసరపప్పు అలా వేసుకుంటూ ఉంటాం కదా, అటువంటి బాక్స్ అన్నమాట. కాకపోతే ఏంటంటే లోపల గ్లాస్ అనేది వచ్చింది. ఇది చాలా బరువుగా ఉందండి, లోపల ఉన్న గ్లాస్ వలన అనుకుంటాను. చూస్తున్నారు కదా, మనకి ప్రోడక్ట్ ఏంటంటే ఏం వేసినా సరే మనకి బయటికి ఈజీగా కనిపిస్తుంది. మరీ చిన్నగా ఏం రాలేదు, పెద్దగానే వచ్చింది. 1 kg వరకు పడుతుందని అనుకుంటున్నా. బాగుందన్నమాట. మూతకేమో ప్లాస్టిక్ అనేది వచ్చింది. సో లోన్ అంతా గ్లాస్ వచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. ఈ విధంగా బరువుగా ఉంది. ప్రోడక్ట్ క్వాలిటీ అయితే బాగుంది, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లోన గ్లాస్ కదా, పగిలిపోయే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అదర్వైజ్ ప్రోడక్ట్ అంతా కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. సో ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. స్టీల్ కదా పాడైపోతుందని చెప్పి అలా ఇచ్చినట్టున్నారు. ఇవేంటంటే మనం కొత్తిమీర కానీ కరివేపాకు ఇలా కడిగి పెట్టుకునేటప్పుడు మనకి గాలి తగలకపోతే ప్రోడక్ట్ అనేది పాడైపోతూ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు. అటువంటివి స్టోర్ చేసుకోవడానికి ఇలా మనకి కన్నాలు ఉన్నవి అంటే రంధ్రాలు ఉన్నవి ఇచ్చారనమాట. ఇవి బాక్సెస్ బాగున్నాయి. ఇవి కూడా మనకి 3 బాక్సెస్ అనేవి వచ్చాయి, 3 డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అటువంటివి ఏమైనా గాలి తగలాల్సినవి స్టోర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇటువంటి వాటిలో మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో వాటిలో పెట్టుకోవచ్చు. 3 కూడా చాలా బాగున్నాయండి. తేలిగ్గా ఉన్నప్పటికీ కూడా క్వాలిటీగానే ఉంది. స్టీల్ అయితే ఇలా అన్నమాట. సైజెస్ కూడా బాగున్నాయి, బాగానే వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. సో
సో ఇది కూడా నేను స్టార్టింగ్లో చూపించినట్టుగా తాలింపులు కానీ స్పైసెస్ కానీ వేసుకునేదే. ఇది డిఫరెంట్ మోడల్ అనమాట. అన్నిటికీ కలిపి ఒకటే మూత వస్తుంది. అలాగే మూత కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఆ మూత అయితే గ్లాస్ ఉందన్నమాట. అన్నిటికీ కలిపి ఒకటే స్పూన్ అనేది ఇచ్చారు. బాక్స్ మోడల్ అనమాట. బాక్స్ ఫిట్గా పడుతుంది, బాగుందన్నమాట. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది అండి ఈ ప్రోడక్ట్ అయితే. సో తాలింపులు వేసుకొని చక్కగా అలా మూత పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది, క్వాలిటీగా కూడా ఉంది. బాక్స్ అనేది స్టీల్ క్వాలిటీ బాగుంది, ఈజీగా వాష్ చేసుకోవడానికి బాగుంటుంది. అన్నిటికీ కూడా చాలా బాగుంది. మూత మనకి కనిపిస్తుంది లోపల ఏమున్నాయి, ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా ఈజీగా తెలుస్తుంది. చాలా చాలా బాగుందన్నమాట ఇది కూడాను, మూత కూడాను. సో చూస్తున్నారు కదా, ప్రోడక్ట్ ఈ విధంగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దామండి. ఇప్పుడు ఏంటంటే మనం ఆయిల్స్ అవి వేసుకొని స్టవ్ పక్కన పెడుతూ ఉంటే ప్లాస్టిక్ అయితే కరిగిపోతూ ఉంటుంది. అది మనకి అస్సలు హెల్త్కి కూడా మంచిది కాదు అంటున్నారు కదా. ఇదైతే మనకి స్టీల్ ఆయిల్ క్యాన్ అనమాట. ఇది మనం ఏంటంటే స్టవ్ పక్కన కూడా పెట్టుకోవచ్చు. మనకి పైన మాత్రం ప్లాస్టిక్ వచ్చిందండి, కింద అంతా కూడా పట్టుకోవడానికి హ్యాండిల్ దగ్గర నుంచి అదంతా కూడా నాకు బాగా నచ్చింది. ఈ పైది కూడా ప్లాస్టికే వచ్చింది. మనం అది ఫిక్స్ చేసేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయింది, అంటే సరిగ్గా ఫిట్ కాలేదు, గ్యాప్ అనేది ఉండిపోయిందనమాట. అది సరిగ్గా ఫిట్ అయి ఉంటే ఇది చాలా చాలా బాగుండేది. పైన మూత కూడా చాలా బాగా ఇచ్చారండి. మనకి లీటర్ ఆయిల్ పడుతుంది, పెద్దదే వచ్చింది క్యాన్ కూడాను. మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కూడా. తర్వాత మనం అంటే కొంచెం మాటికి క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఆయిల్ క్యాన్స్, అవి అలా క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంది. కానీ అక్కడ మనం ఫిక్స్ చేసే దగ్గర నాకు కొంచెం గ్యాప్ అనేది వచ్చేసింది, సరిగ్గా ఫిట్ అవ్వలేదు, అందుకని నాకు అది నచ్చలేదు. మిగతాదంతా కూడా బాగుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి ఏంటి అనేది. సో వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇవి కూడా స్టోరేజ్ బాక్సెస్ లాగే చిన్న డబ్బాలు ఉంటాయి కదా, అవన్నమాట. ఇవి 4 సెట్ ఆఫ్ 5 అనమాట. 5 వచ్చాయి. కాకపోతే స్టీల్ క్వాలిటీ బాగుంది, మూత ఏమో ప్లాస్టిక్ వచ్చిందండి. ఏమైనా మనం ఫ్రిడ్జెస్లో వాటిలో పెట్టుకోవడానికి ఏమైనా వేసి లేదా ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. కాకపోతే సైజు మరీ పెద్దగా రాలేదు, చిన్నయే వచ్చాయండి. మీకు తెలుస్తుంది కదా ఎంత సైజ్ అని చెప్పి. ఇలా బాగా చిన్నగానే ఉన్నాయి. ఒక పెద్ద బాక్స్కి వచ్చి ఒక మనిషికి సరిపడా ఫుడ్ పడుతుంది, మిగతా అంతా చిన్నవి. బాగా కర్రీస్ అవి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అటువంటి వాటికైతే బాగానే యూజ్ అవుతుంది. 5 వచ్చాయి. సో మూత అయితే ప్లాస్టిక్ అనమాట. కింద స్టీల్ అయితే బాగానే ఉంది కానీ మూతది ప్లాస్టిక్. చూస్తున్నారు కదా, 5 వచ్చాయి ఈ ప్రైస్కి అయితే. ఇది కూడా ఓకే, బాగానే ఉంది. ఇలా 5 వచ్చాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దామండి. సో ఆల్రెడీ మన ఛానల్లో మీషో హాల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఈ వీడియో చూసేసినాక వెళ్ళి చెక్ చేయండి. ఇది ఏంటంటే మనకి ఇవి కూడా స్టోరేజ్ బాక్సెస్. ఇక్కడ టీ అలాగే షుగర్ అని చెప్పి ఇచ్చారు కదా, అవే అని కాదు, మనం ఏవైనా వేసుకోవచ్చు. కాకపోతే అలా నేమ్స్ ఉంటే మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. టీ అని ఉన్న దగ్గర టీ పౌడరు, షుగర్ అని ఉన్న దగ్గర షుగర్ పౌడరు అలా వేసుకోవచ్చు. షుగర్ అలా యూజ్ చేసుకోవచ్చు. లేదా మనకి ఏమైనా ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇదైతే స్టీల్ క్వాలిటీ నిజంగా చాలా బాగుందండి. మూత కూడా చాలా బాగా వచ్చింది, బాగా ఫిట్ అవుతుంది టైట్గా, బాగానే ఉంది ఇది కూడాను. సో మూత అయితే చిన్న కూరగిన్నెలాగా వచ్చింది, చాలా బాగుందన్నమాట. సైజెస్ కూడా మరీ చిన్నగా ఏం రాలేదు, బాగానే వచ్చాయన్నమాట. చాలా బాగుందండి అది కూడాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. వీటన్నిటికంటే తక్కువ ప్రైస్ ఉన్నది ఇదేనమాట, లాస్ట్ ప్రోడక్ట్. సో ఇదేంటంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లోని సాల్ట్ అండ్ పెప్పర్ది ప్లాస్టిక్ అయితే చేశాను కదా, ఇదైతే స్టీల్దే అనమాట. మనకి గ్లాస్ బాటిల్ జార్ సెట్ అని ఉంది కదా, గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది, చాలా బాగుందండి. ఇది లోపల గ్లాస్ వచ్చింది, బయటంతా స్టీల్ అనమాట. నేను ఫస్ట్ ఒకటి స్టోరేజ్ బాక్స్ చూపించాను కదా, అలా అనమాట. చాలా స్టైలిష్గా అయితే ఉందండి. మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంది. లోపలంతా కూడా గ్లాసే వచ్చిందండి, చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇదైతే క్వాలిటీ వైజ్ అంతాను. మనకి పైన అక్కడ రంధ్రాలు కూడా వచ్చాయి. సాల్ట్ అండ్ పెప్పర్కి యూజ్ చేస్తూ ఉంటారు కదా నార్మల్గా, దానికైనా కాదు దేనికన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. అది పెట్టుకోవడానికి ఇచ్చిన స్టాండ్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి, చూస్తున్నారు కదా,
చాలా బాగుంది ఇది కూడాను క్వాలిటీ వైజ్. మూత ఒకటి మనకి ప్లాస్టిక్ ఉంది పైన, మిగతాదంతా చాలా బాగుందన్నమాట. గ్లాస్ వచ్చింది, కాకపోతే పడితే ఎక్కువ సార్లు పడితే పగిలిపోతాయి, గ్లాస్ కదా లోపల ఉన్నది. కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ చూడ్డానికైతే చాలా చాలా క్యూట్గా చాలా లుక్గా ఉందండి, చాలా బాగుంది నిజంగాను. సో చూస్తున్నారు కదా, మూత చిన్నగా ప్లాస్టిక్ వచ్చింది అంతే అన్నమాట. సో ఇవేనండి 9 ప్రోడక్ట్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, అలాగే యూజ్ అయ్యేదే అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా మీషో హాల్ వీడియోస్ ఉన్నాయి, ఇకపై కూడా చాలా వీడియోస్ వస్తాయండి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేయాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో పెట్టగానే మీ వరకు వచ్చేస్తుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.